హాయ్ హలో అండ్ వెల్కమ్ టు అనామిక స్టోరీ వన్. ఇవాళ మనం వినబోయే కథ మీరా, చాప్టర్ 78. ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. సూరమ్మత్త గౌతమ్ దగ్గరికి వచ్చి రాజీ అన్న మాటల గురించి తను ఎలా ఫీల్ అవుతున్నాడు ఏంటి అనేది కనుక్కుంటూ ఉంది. గౌతమ్ కూడా తనకి నేను బాగానే ఉన్నాను, మర్చిపోయాను అని చెప్పాడు. నువ్వు మర్చిపోయావు గౌతమ్, కానీ మీరా మర్చిపోలేదు. గౌతమ్ చాలా బాధపడుతున్నాడు బామ్మ అని నా దగ్గరికి ఏడుపు మొహం పెట్టుకొని వచ్చింది. ఏంటి, మీరానా? మీరా నా కోసం కంగారు పడుతుందా? మీ దగ్గరికి వచ్చి నా గురించి చెప్పిందా? ఇది అస్సలు నమ్మేలా లేదు బామ్మ అని అన్నాడు గౌతమ్. నిజం కావాలంటే నువ్వే అడుగు తనని అని మీరా లోపలికి రా అని మీరాని పిలిచింది సూరమ్మత్త. మీరానా? తను ఇక్కడ అని అనుకుంటూ గౌతమ్ డోరు వంక చూశాడు. అక్కడ మీరా నించొని ఉంది. అక్కడే ఉన్నావే, లోపలికి రా అని సూరమ్మత్త మీరాని పిలిచింది. మీరా వెళ్ళి తన పక్కనే నించుంది. ఏదో చెప్పాలి అన్నావు కదా, చెప్పు అని మీరా చేయి పట్టుకొని అంది సూరమ్మత్త. గౌతమ్ కూడా మీరా ఏం చెప్తుందా అని తన వంకే చూస్తూ ఉన్నాడు. మీరా చాలా నెమ్మదిగా, ఇదిగో అబ్బాయి, మా అత్త అన్న మాటలు పట్టించుకోకు, తను నన్ను కూడా అలానే ఏదో ఒకటి అంటూ ఉంటుంది. నేనేం బాధపడను, నువ్వు కూడా ఏం బాధపడకే అని అంది. మీరా అన్న మాటలు, ఆ విధానం గౌతమ్కి మనసులో ఏదో ఒక రకమైన ఫీలింగ్ వచ్చేసింది. నేనేం బాధపడట్లేదు, కానీ నీకు సడన్గా నా మీద ఇంత కేరింగ్ ఎందుకు అని అడిగాడు గౌతమ్. కేరింగ్ అంటే అని అడిగింది మీరా. కేరింగ్ అంటే ఇప్పుడు నువ్వు చేసేది ఒకరి గురించి పట్టించుకోవడం, వాళ్ళ గురించి శ్రద్ధ వహించడం, ప్రతి దానికి మీనింగ్ అడుగుతావు అని అంటూనే మీనింగ్ అంటే అర్థం అడగకిప్పుడు అని మీరా దాని గురించి అడిగే లోపే చెప్పేశాడు గౌతమ్. అయ్యో రామా, తెలియదు, అందుకే కదా అడుగుతుంది. తెలిస్తే నేనెందుకు అడుగుతాను కదా బామ్మ అని సూరమ్మత్త వైపు చూసింది మీరా. అంతేరా తల్లి అని అంది బామ్మ కూడా మీరాకి సపోర్ట్ చేస్తూ. అయినా ఏంటబ్బాయి నువ్వు, నీకు తెలుగు రాదా? ఎప్పుడూ ఆ ఇంగువలో మాట్లాడతావు అని అంది మీరా. ఇంగువ కాదు, ఇంగ్లీష్ అని అన్నాడు గౌతమ్. ఏదో ఒకటి, రెండు ఈతోనే కదా మొదలయ్యేది అని అంది మీరా. ఇంకా మీరాని ఏమనలేక, అవును బామ్మ, ఇంగ్లీష్ అంటే గుర్తొచ్చింది, ఇంతకు నీకు ఎలా వచ్చి ఇంగ్లీష్ అని అడిగాడు గౌతమ్ ఉదయం బామ్మ మాటలు గుర్తొచ్చి. నాతో పాటు భాష అని ఒకడు ఉంటాడులే, వాడు చదువుకునే రోజుల్లో కూడా మాతోనే ఉండి చదువుకునేవాడు, నన్ను చూసుకుంటూ. అప్పుడు వాడి దగ్గర వింటూ వింటూ నేర్చేసుకున్నా అని చెప్పింది బామ్మ. మీరు చాలా గ్రేట్ బామ్మ, జస్ట్ వింటూనే నేర్చుకున్నారా అని అడిగాడు గౌతమ్ బామ్మ చెప్పిన దానికి ఇంప్రెస్ అవుతూ. మరి ఏకసంతాగ్రహిణిరా, నా మీరా తల్లికి ఎవరి పోలికలు వచ్చాయనుకుంటున్నావు? తనకి అన్నీ ఈ సూర్యకాంతమ్మ పోలికలే, నా బంగారు తల్లి అని మీరాని చూస్తూ వేళ్ళు విరిచింది సూరమ్మత్త. అయితే మీరాని చేసుకునేవాడు అయిపోయాడు అని మెల్లగా అన్నాడు గౌతమ్. వినబడిందిరా వెధవ అని కౌంటర్ ఇచ్చింది సూరమ్మత్త. మర్చిపోయా, నీ చెవులు బాగా షార్ప్ కదా అని ఇందాక రోషన్ చెవులు పిండిన సీన్ గుర్తొచ్చి తన చెవులపై చేయి పెట్టుకున్నాడు గౌతమ్. అవునరా, చాలా షార్ప్, నా చెయ్యి, చేతిలో ఉన్న కర్ర కూడా షార్పే. అన్నట్లు చేసుకోబోయేవాడంటే గుర్తొచ్చింది, నీ పెళ్ళెప్పుడు మరి అని అడిగింది బామ్మ. ఇప్పుడు నాకు పెళ్ళేంటి బామ్మ, నేను చేయాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి అని అన్నాడు గౌతమ్. అంతగా ఏం చేయాలనుకుంటున్నావు అని అడిగింది సూరమ్మత్త. మరీ అంత పెద్దది కాకపోయినా ఒక చిన్నది అయినా సరే, మంచి హాస్పిటల్ పెట్టాలి, అందరికీ మంచిగా వైద్యం అందించాలి, నాకంటూ ఓ పేరు
ఓ గుర్తింపు తెచ్చుకోవాలి. అబ్బో ఇంకా చాలా ఉన్నాయిలే అని అన్నాడు గౌతమ్. అమ్మో నీకు ఇన్ని ఉన్నాయా అని అడిగింది మీరా. హాస్పిటల్ అనేది అమ్మా నాన్నల కల. వాళ్ళ కొడుకు చదువు 10 మందికి ఉపయోగపడాలని వాళ్ళు అనుకున్నారు అని అన్నాడు గౌతమ్. తన మాటలు విని మీరాకి గౌతమ్ ఆలోచనలు బాగా నచ్చాయి. వాళ్ళ అమ్మా నాన్న అంటే తనకి అంత ఇష్టమా అని మనసులో అనుకుంటూ గౌతమ్నే చూస్తూ ఉంది మీరా. ఇవన్నీ పెళ్లి తర్వాత కూడా చేసుకోవచ్చు కదా గౌతమ్, ఎవరైనా ఉంటే చూడమంటావా మా వాళ్ళల్లో అని అడిగింది సూరమ్మత్త. తను మళ్ళీ కొంచెం ఆలోచించి ఒక పని చేస్తా, ఎవరైనా డాక్టర్ చదివే అమ్మాయి ఉంటే చెప్తా అని అంది. సూరమ్మత్త డాక్టర్ అనగానే గౌతమ్కి గీతానే గుర్తొచ్చింది. తను అవన్నీ ఆలోచనలు మళ్ళీ తనలోకి తీసుకురాకుండా, ఈ పెళ్లి గోలేంటి బామ్మ, నాకు అక్క కూడా రాగానే పెళ్ళి పెళ్ళి అంది, ఇప్పుడు మీరు కూడా అదే అంటున్నారు అని అన్నాడు గౌతమ్ తన ఆలోచనలను కంట్రోల్ చేసుకుంటూ. ఏదో ఇంట్లో వాడివని చెప్పా, ఇంక నీ ఇష్టం అని తను మీరా వైపు చూసి పద ఇంకా వెళ్దామా అని అడిగింది. ఎదిగో అబ్బాయి, నేను ముందే దేవుణ్ణి అడిగేశా, నీ అమ్మా నాన్నల్ని నీకు ఇచ్చేయమని, ఇచ్చేస్తాడు, నువ్వు బాధపడకు అని అంది మీరా. గౌతమ్ నవ్వులో కూడా బాధ కనిపించింది మీరాకి. నువ్వు చెప్పింది నిజమైతే బాగుండు అనిపిస్తుంది మీరా, కానీ అవ్వదు కదా. ఒక్కసారి చనిపోయిన వారు అంటే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ రారు అని బాధను దిగమింగుతూ అన్నాడు గౌతమ్. మరి తర్వాత ఏం జరగబోతుందంటారు? తెలుసుకుందాం నెక్స్ట్ అప్డేట్స్లో. వింటూనే ఉండండి మీరా, మీ అనామిక స్టోరీ వరల్డ్ ఛానల్లో మీ అనామికతో. ఈ స్టోరీ మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, అలాగే ఈ స్టోరీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఈ స్టోరీని మీరు చదవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ప్రెస్ చేసి ఈ స్టోరీని అలాగే నేను రాసిన ఇంకొన్ని స్టోరీస్ని మీరు చదివేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్. బాయ్ బాయ్.